ఇప్పుడు తెలుగు సినిమాల్లో నెంబర్ 1 డైరెక్టర్ ఎవరు? టాప్ 1, టాప్ 2, టాప్ 3 అని ప్లేసులు ఇచ్చుకుంటూ పోతే కనీసం మీ ఊహకైనా అతను అందకపోవచ్చు. 4 అంటే 4 సినిమాలే తీసి టాలీవుడ్ ఎథికల్ రేంజ్ని 4 పెంచిన శేఖర్ కమ్ములను నంబర్ 1 డైరెక్టర్ అంటే చా భలే చెప్పావులే బాసు అని తేలికపాటి నవ్వొకటి నవ్వేస్తారు. క్రేజు, కలెక్షన్లు, ఫ్యాన్ ఫాలోయింగ్ మాత్రమే ప్రామాణికాలు అనుకునే ఇవాల్టి ట్రెండ్ శేఖర్ను స్టార్ డైరెక్టర్గా యాక్సెప్ట్ చేయకపోవచ్చు. మనం తీసి పారేసిన ఎన్ఎఫ్డిసి మాత్రం మన శేఖర్ను పిలిచి మరీ కిరీటం పెట్టేసింది. మే 11 నుంచి 22 వరకు జరిగే కేన్స్ ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్లో తొలి తెలుగు వెలుగు మన శేఖర్ కమ్ముల. ఇండియన్ సినిమాను ప్రపంచానికి పరిచయం చేసే 6 దర్శకుల్లో మన శేఖరుడొకడు. టాలీవుడ్ టు కేన్స్, వాట్ ఎ గ్రేట్ అండ్ రేర్ జర్నీ. ఇది తెలుగు చిత్రసీమకు దక్కిన అరుదైన గౌరవం కాదా? ఆ గౌరవం తెచ్చిపెట్టిన ఘనత మన శేఖర్ది కాదా? శేఖర్ తీసిన మంచి కాఫీ లాంటి సినిమాలది కాదా? టాలీవుడ్ మొత్తం ఉక్కిరిబిక్కిరవ్వాల్సిన ఈ సందర్భంలో శేఖర్ ఎక్కి వచ్చిన నిచ్చెన మెట్లను, అందులో దాగున్న శ్రమను రివీల్ చేసుకోక తప్పడం లేదు. అంటే జనరల్గా తెలుగు వాళ్ళకి నేను ఎన్ఎఫ్డిసి తరఫున కంట్రీలో ఉన్న యంగ్ ఫిల్మ్ మేకర్స్ కొంచెం డిఫరెంట్గా తీసే సెన్సిబుల్ న్యూ ఏజ్ ఫిల్మ్ మేకర్స్ని సెలెక్ట్ చేసి అందులో నన్ను ఒకటిగా ఎంచుకోవడం ఐఎమ్ రియలీ హ్యాపీ అండ్ ఆనర్డ్. ఇట్స్ అ గ్రేట్ అకేషన్. కాన్స్ ఫిల్మ్ ఫెస్టివల్ అనేది సామాన్యమైన విషయం కాదు. సో ఇట్స్ లైక్ ఇంటర్నేషనల్లీ రినోడ్ అండ్ మహామహులందరూ ఉంటారు. అక్కడికి వెళ్ళి అంటే ఇట్స్ ప్రాబ్లీ ఐ లెర్న్ అలాట్. సో దానికి చాలా ఆనందంగా ఉంది అండ్ ఐ ఫీల్ ప్రౌడ్ దట్ తెలుగు కూడా ఐ ఫీల్ రియలీ ప్రౌడ్. కొత్త తరహా సినిమాలు తీస్తున్నాడు ఇక్కడ సౌత్ ఇండియాలో ఒక అతను శేఖర్ అనేవాడు ఉన్నాడు అని వాళ్ళు గమనించి పిలవడం అనేది ఐ ఫీల్ రియలీ ప్రౌడ్. శంకరాభరణం, సిరివెన్నెల, స్వాతిముత్యాల సీజన్ ముగిసిపోయి మంచి సినిమాల కోసం మొహం వాచిపోయిన తెలుగు ప్రేక్షకుడికి శేఖర్ సినిమా కమ్మని సేమియా పాయసాన్ని వడ్డించింది. వల్గారిటీ, వైలెన్స్ లేకుండా సినిమాలు తీయలేని దౌర్భాగ్య పరిస్థితి నుంచి తెలుగు ఇండస్ట్రీని గట్టున పడేశాడంటే ఎవరు కాదంటారు? క్లాస్కు మాస్కు మధ్యన సన్నటి గీత గీసుకుని ఆ గీత మీదనే గతి తప్పకుండా జర్నీ చేస్తుంటాయి శేఖర్ సినిమాలు. తాను చేసిన ఒక్కో ప్రాజెక్టును సొగసైన సినిమాకు కొలమానంగా భావించవచ్చు. ఆడియన్స్ గ్యాలరీలోని అన్ని మూలాల్ని టచ్ చేసి అందరి నుంచి అప్లాస్ పొందగలిగేవి శేఖర్ సినిమాలు. క్రిటిక్స్కు సైతం ఎక్కడా దొరకడు మన శేఖర్. 1-2 చిన్న సినిమాల తర్వాత అతను చేసిన మెయిన్ ప్రయత్నం ఆనంద్తోనే టాలీవుడ్లో పెను కదలిక. కోట్ల రూపాయల బడ్జెట్, కాస్ట్లీ కాస్ట్యూమ్స్, రిచెస్ట్ కాస్టింగ్ ఇవన్నీ కాదు. 4 అంటే 4 అందమైన పాత్రలుంటే చాలు సినిమాను సక్సెస్ చేయొచ్చని శేఖర్ ప్రూవ్ చేశాడు. ఆనంద్లోని ఆరోగ్యవంతమైన స్క్రీన్ ప్లే ఆడియన్స్తో మాట్లాడించింది. బాక్స్ ఆఫీసును షేక్ చేసింది. శేఖర్లోని టాలెంట్ను ముందే గ్రహించిన ఎన్ఎఫ్డిసి ఆనంద్ సినిమా నిర్మాణంలో ఇతోధికంగా సహకరించింది. ఎవడీ కుర్రాడని మెగా ప్రొడ్యూసర్లందరూ వెనక్కి తిరిగి చూసుకునేలా చేసింది ఆనంద్ సినిమా. ఇంత సింపుల్ ఫార్ములా తమకెందుకు తట్టడం లేదంటూ సూపర్ డైరెక్టర్లందరిలోనూ మేధో మదనం. న్యూజెర్సీలో ఐటీ ప్రొఫెషనల్గా ఉద్యోగం చేసిన ఈ సికింద్రాబాద్ కుర్రాడికి ప్యాషన్ అంతా సినిమా మీదనే. సెల్యులాయిడ్ ఫీల్డ్లోకి ఎంట్రీ ఇచ్చిన తొలి రోజుల్లోనే డాలర్ డ్రీమ్స్ పేరుతో ఒక నాన్ కమర్షియల్ సినిమా తీసి అదృష్టాన్ని పరీక్షించుకోబోయాడు. బెస్ట్ డెబ్యూ డైరెక్టర్గా నేషనల్ అవార్డు గెలుచుకుని ఆ స్ఫూర్తితోనే మెయిన్ స్ట్రీమ్ సినిమాలోకి జంప్ అయ్యాడు. మనసుకు నచ్చిన మాటల్ని పేపర్ మీద పెట్టడం, ఆత్మవిశ్వాసంతో ముందుకు నడవడం, ఈ 2 క్వాలిటీలే శేఖర్ను గెలిపించాయి. ఆనంద్ తర్వాత వచ్చిన గోదావరి శేఖర్ టేస్ట్ను, టాలెంట్ను రెట్టింపు చేసి చూపింది. విమర్శకుల నుంచి ప్రశంసల్ని సంపాదించి పెట్టింది. కాంట్రవర్సీల్నే కథలుగా మార్చుకుని తెర మీద దాడి చేస్తున్న డైరెక్టర్లకు శేఖర్ పూర్తిగా భిన్నం. మిస్టర్ కూల్గా శేఖర్ను నిలబెట్టిన 3వ సినిమా హ్యాపీ డేస్. కాలేజీ లైఫ్ మీద కొన్ని వందల సినిమాలు చూసిన తెలుగు ప్రేక్షకుడికి హ్యాపీ డేస్లో ఖచ్చితమైన కొత్తదనం కనిపించింది. స్టూడెంట్ స్పెషల్ సినిమాలా కనిపించిన పేరెంట్స్ని కూడా థియేటర్లకు రప్పించింది హ్యాపీ డేస్.
లేదే ఇది నా మనసే కాదే ఎవరేమన్నా వినదే తనదారేదో తనదే. గొప్ప విజన్ ఉన్న డైరెక్టర్లో శంకర్ తర్వాత గుర్తొచ్చే పేరు శేఖర్ కమ్ముల. డబ్బుతో ముడిపడిన ప్రజెంట్ పాలిటిక్స్ను కడిగి పారేయాలన్న చిన్న సంకల్పంతో శేఖర్ తీసిన 4th ఫిలిం లీడర్. ఒక జననేత చనిపోతే రాష్ట్రంలో రాజకీయాలు ఎలా మారిపోతాయి, కుటుంబంలో వారసత్వ పోరు ఎంత హేయంగా ఉంటుందన్న ఊహకు రీళ్లు కట్టాడు శేఖర్ కమ్ముల. సినిమా థీమ్కు ప్యారలల్ లుక్నిస్తూ సరిగ్గా అప్పుడే వైఎస్ కూడా చనిపోయారు. లీడర్ సినిమాను రాష్ట్రంలో నెలకొన్న పరిస్థితులను టాలీ చేసుకుని చూసుకున్నాడు ప్రేక్షకుడు. శేఖర్ కమ్ముల విజన్కున్న పవర్ను లీడర్ సినిమా రిఫ్లెక్ట్ చేసింది. అమెరికాలో హాలీవుడ్కు దగ్గరగా ఉంటూనే సినిమాను చదివాడు శేఖర్ కమ్ముల. అయినా తాను తీస్తున్నది తెలుగు సినిమాయేనన్న స్పృహను మాత్రం కోల్పోలేదు. ఏ ఒక్క ఫ్రేమ్లోనూ నేటివిటీని నెగ్లెక్ట్ చేయలేదన్న కాంప్లిమెంట్ శేఖర్ కమ్ములకు అతికిపోతుంది. శేఖర్ ఒక సినిమా తీస్తే ఒక ట్రెండ్ క్రియేట్ అవుతుంది. ఒక్క హ్యాపీ డేస్ నుంచే 4 హీరోలు పుట్టారు. ఇప్పుడు శేఖర్ ప్లాన్ చేస్తున్న నెక్స్ట్ ప్రాజెక్ట్ పేరు లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్. దీనికి కూడా 3 కుర్రాళ్ళు, 3 ముద్దుగుమ్మలు అవసరమయ్యారు మన శేఖర్కు. ఇప్పుడు హీరో అవ్వాలంటే మినిమం క్వాలిఫికేషన్ 6 ప్యాక్ స్ట్రక్చర్. హీరోయిన్లు మిస్ యూనివర్స్లా ఉండాలి. కానీ ఇక్కడ సీనే వేరు. ఒడ్డు పొడుగు సమపాళ్లలో ఉండి మొహంలో ఫ్రెష్నెస్ కనిపిస్తే చాలు. ఇది శేఖర్ టేస్ట్. నేటివిటీ, సింప్లిసిటీలన్న 2 ఫార్ములాలతో దూసుకెళ్తున్న శేఖర్ కమ్ములకు తెలుగు ఆడియన్స్ నుంచి ఎప్పుడూ ఆశీర్వాదం ఉంటుంది. పొరుగువాడైన రెహమాన్కు ఆస్కార్ వస్తే అంత భారీగా గంతులేసిన మనం మన దర్శక రత్నానికి కేన్స్లో ఛాన్స్ వస్తే ఎందుకు సెలబ్రేట్ చేసుకోలేకపోతున్నాం? కేన్స్ వేదిక మీద గ్లామర్ క్వీన్ ఐశ్వర్య రాయ్, చోటా బచ్చన్లు మెరిచిపోవటం రొటీన్. మన శేఖర్ కమ్ములకు పరిచే రెడ్ కార్పెట్టే ఇప్పుడు వెరీ వెరీ యూనిక్. సో లెట్ us సెలబ్రేట్. అన్నదాతకు మళ్లీ కష్టం వచ్చి పడింది. రబీ సీజన్ సజావుగా సాగి మునిపెన్నడూ లేనంతగా 1 కోటి టన్నుల ధాన్యాన్ని పండించిన వాటిని కొనే నాదుడే లేక విలవిల్లాడిపోతున్నాడు రైతన్న. మద్దతు ధర లభించక నష్టానికి అమ్ముకోలేక దిగాలుగా కూర్చుండిపోయాడు. ఇన్నాళ్ళు కడప ఎన్నికల సాకుతో రైతు వైపు కన్నెత్తైనా చూడని నాయకులు కూడా ఇప్పుడు మేమున్నామంటూ పోటీలు పడి కన్నీళ్లు తుడిచేస్తున్నారు. రైతుకు గిట్టుబాటు ధర కోసం గుంటూరు వేదికగా 48 గంటల దీక్షకు ప్లాన్ చేశారు యువనేత జగన్. తెలుగుదేశం అధినేత చంద్రబాబు నాయుడు శుక్రవారం నుంచి మార్కెట్ యార్డుల బాటపట్టి ధాన్యం కొనుగోళ్లలో రైతులు పడుతున్న ఇబ్బందుల్ని పరిశీలిస్తారు. ప్రభుత్వం మీద ఒత్తిడి పెంచడమే లక్ష్యంగా విపక్షాలు శ్రమిస్తుంటే సీఎం కిరణ్ కుమార్ గారు ముందుగానే మేలుకుని అప్రమత్తమయ్యారు. రబీ ధాన్యం సేకరణ మీద సుదీర్ఘ సమీక్ష జరిపి 10 జిల్లాలకు ప్రత్యేక అధికారుల్ని పంపించారు. ఇక వీళ్ళందరికీ భిన్నంగా దూరంగా జేపీ మాత్రం గోదావరి జిల్లాల్లో తనదైన పర్యటనలు చేస్తున్నారు. ఇక మిగిలింది మీడియా ఒక్కటే. టీవీలు, పేపర్లు కూడా పాలిటిక్స్ నుంచి ఫేస్ కాస్త టర్నింగ్ ఇచ్చుకుని మా మీదకి ఫోకస్ చేయండి సారు అంటూ రైతన్న వేడుకుంటున్నాడు. 5 రాష్ట్రాల ఎలక్షన్ రిజల్ట్స్తో పాటు మన రాష్ట్ర రాజకీయాల్ని కీలకమైన మలుపు తిప్పుతాయని భావించే కడప బై ఎలక్షన్స్ ఫలితాలకు కౌంట్ డౌన్ మొదలైంది. ఈ ఎన్నికల ఫలితాలు ఎలా ఉండబోతాయో ఇప్పటికే అనేక మీడియా సంస్థలు ఎగ్జిట్ పోల్ నిర్వహించాయి, రుచి చూపించాయి కూడా. ఈ ఫలితాలన్నీ ఇంచుమించు ఒకేలా ఉన్నాయి. పశ్చిమ బెంగాల్లో 3.5 దశాబ్దాల లెఫ్ట్ పార్టీల ఆధిపత్యానికి తెర దించి మమతా బెనర్జీ తృణమూల్ కాంగ్రెస్ స్వీప్ చేయబోతోందన్నది సర్వే సంస్థల ఫైండింగ్స్. అయితే ఎగ్జిట్ పోల్ ఫలితాల్ని లెఫ్ట్ ఫ్రంట్ ప్రభుత్వం మాత్రం కొట్టిపారేస్తోంది. గతంలో కూడా ఇలాగే చెప్పి సర్వే సంస్థలు భంగపడ్డాయని, అసలు ఈ ఎగ్జిట్ పోల్స్ ఆపేందుకు ఎలక్షన్ కమిషన్ చొరవ తీసుకోవాలంటూ డిమాండ్ చేస్తోంది. ఇక డిఎంకే ఆధిపత్యానికి జయలలిత 2 ఆకుల గాలి అంత గొప్పగా వీయకపోవచ్చని, డిఎంకే అన్నా డిఎంకేల మధ్య పోరు భీకరంగా సాగిందన్నది అత్యధిక సర్వే సంస్థల సారాంశం. అయితే జయలలిత సారథ్యం ఇతర పార్టీల సహకారంతో సాధ్యం కావచ్చంటూ ముక్తాయింపు కూడా పలికాయి. కేరళలో కూడా లెఫ్ట్ ప్రభుత్వం పతనం అంచనే ఉందంటూ తీర్పునిచ్చాయి. అస్సాంలో హంగ్ ఏర్పడినా
కాంగ్రెస్ అతి కష్టం మీద మూడోసారి తమ ప్రభుత్వాన్ని నిలుపుకోవచ్చంటూ రిజల్ట్స్ చెప్తున్నాయి. తమ ప్రభుత్వాన్ని నిలుపుకోవచ్చంటూ ఎగ్జిట్ పోల్ రిజల్ట్స్ చెప్తున్నాయి. ఇదిలా ఉంటే కడప గడపలో తల్లి కొడుకుల ఆధిపత్యాన్ని ఇప్పటికే దాదాపుగా అందరూ అంగీకరించేశారు. వచ్చిన చిక్కల్లా మెజారిటీ ఎంతనేది. మిగతా రాష్ట్రాల విషయం ఏవైనా ఈ కడప ఎలక్షన్స్ మాత్రం రాష్ట్రాన్ని అనూహ్యమైన పరిణామాలకు గురిచేస్తుందనే వాదనలు బలంగా వినిపిస్తున్నాయి. ఫ్రైడే the 13th.